హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్గా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. దానికోసం మీ ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి. తర్వాత 3 డాట్స్ పైన ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ పైన ట్యాప్ చేసి లోపలికి వెళ్ళండి. తర్వాత కింద స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ వస్తుంది. 2 సార్లు నొక్కండి, 3 మళ్ళీ నొక్కండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఏ దీని గురించి అయితే మీ అకౌంట్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన రిలేటెడ్ టాపిక్ని అయితే ఓకే చేసి దానిపై అయితే టైప్ చేయండి. నేనైతే ఇక్కడ ఎడిటింగ్ని, ఎడ్యుకేషన్ రెండింటిని ఓకే చేశా. మీరైతే మీ టాపిక్కి సంబంధించింది పెట్టి ఓకే చేయండి. తర్వాత పైన డిస్ప్లే అండ్ ప్రొఫైల్ అది మీ ఇష్టం, మీకు కావాలంటే ఓకే చేయండి, లేదంటే లేదు. తర్వాత ఇక్కడ క్రియేటర్ ఆర్ బిజినెస్, నేనైతే క్రియేటర్ అని ఓకే చేసా, మీరు ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత కంటిన్యూ అని వస్తుంది, దానిపై కూడా నొక్కండి. తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది. తర్వాత 0 ఆఫ్ 5 స్టెప్స్, ఈ 5 స్టెప్స్ ఓపెన్ చేస్తే మీ ప్రొఫెషనల్ అకౌంట్ అయితే రెడీ అయినట్టే. ఫస్ట్ స్టెప్ అయితే చూద్దాం. దీంట్లో మీరు మీ బయోని అయితే యాడ్ చేయాలి. నేనైతే ఏదో ఒక బయో మీకు చూపించాలి కాబట్టి ఇప్పుడు పెడుతున్నా. తర్వాత అయితే నీట్గా చేంజ్ చేద్దాం. ఓకే, ఏదో ఒక బయో అయితే పెట్టేద్దాం. ఓకే, పెట్టేసాం. అయిపోయింది. ఈ అకౌంట్ అయితే మెన్షన్ చేసిన, అట్లా బయో పేరుకే బయో అట్లా మెన్షన్ చేసిన, వెల్కమ్ టు అట్లా పెడదాం. అట్టిగానే పెట్టేసాం. ఓకే, రైట్ కొట్టేసాం. తర్వాత ఇంకో స్టెప్ని అయితే చూద్దాం. ఇక్కడ ఇంకో స్టెప్కి వచ్చేసి ఒక లింక్ అని టైటిల్ అయితే ఇవన్నీ మన ఛానల్ నేమ్ అయితే ఇచ్చేద్దాం. యూఆర్ఎల్ కూడా మన ఛానల్ అయితే ఇద్దాం. ఓకే, మన ఛానల్ టైటిల్ అయితే ఇక్కడ ఇస్తాను చూడండి, క్రేజీ హ్యాక్ ఐఓ. అండ్ ఇప్పుడు యూఆర్ఎల్ నేను ఒకసారి మన యూట్యూబ్లోకి వెళ్ళి మన యూఆర్ఎల్ని అయితే తీసుకొస్తా. ఓకే, యూట్యూబ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మన ఛానల్ ఒక్క షేర్ చేసి ఈ యూఆర్ఎల్ని పట్టుకుపోయి అక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ షేర్ బటన్ నొక్కాం, కాపీ లింక్ పట్టుకొచ్చాం, ఇక్కడ పేస్ట్ అయిపోయింది. రైట్ అయితే నొక్కా. ఈ 2 స్టెప్స్ అయితే అయిపోయినాయి. ఓకే, మన అకౌంట్ అయితే ఖతం. ఒక స్టెప్ అయితే అయిపోయింది. రెండో స్టెప్, ఇందులో ఎవరినో ఒకరిని మనం ఏ రిలేటెడ్ చేసినామో వాళ్ళని తీసుకోవాలి. అయితే నేను ఇందులో ఎవరిని తీసుకుంటా అంటే ఇర్స సాయి అన్న ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇర్స సాయి ఫర్ యూ ఉంది. అంతేకాకుండా చాలామంది గేమర్స్ కూడా ఉన్నారు. అయితే ఇందులో నేను టెక్ టాపిక్ సంబంధించినవి కాబట్టి మన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అయితే ఓకే చేసిన. మీ ఇష్టం, మీ టాపిక్ని బట్టి మీరు కూడా ఓకే చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని ఉంటుందేమో, కొంచెం కింద తీసుకోండి. ఇగో ఇక్కడ దొరికింది ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. దీన్ని అయితే ఓకే చేసినాం, ఫాలోయింగ్ చేస్తున్నాం. రైట్, 2 స్టెప్స్ అయిపోయినాయి. ఇక్కడ స్విచ్ అకౌంట్ అయితే చేసిన, నాకు గుర్తులేదు, పర్లేదు. ఇట్లా 5 స్టెప్స్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్ అయితే ప్రొఫెషనల్గా చేంజ్ అయిపోద్ది. ఒకసారి అయితే మన అకౌంట్ అయితే చేంజ్ అయిపోయింది. ఒకసారి అయితే ఇప్పుడు చూద్దాం. నేనైతే మళ్ళీ స్విచ్ అకౌంట్ చేసి అయితే చూపిస్తా. చూద్దాం, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, స్విచ్ అయితే అకౌంట్ అయితే స్విచ్ చేసేస్తా. ఇందులోకి అయితే స్విచ్ అయినాం కాబట్టి ఓకే, మన క్రేజీ హ్యాక్ అయ్యే ఛానల్లోకి అయితే వచ్చేసినాం. అయితే ఇక్కడ చూడొచ్చు మీద ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని వచ్చింది. అంటే మన అకౌంట్ ప్రొఫెషనల్గా అయితే చేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్. మీకు ఇలాంటి టాపిక్స్ మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.